చూద్దాం. ఇక మొదటి టాపిక్ వచ్చేద్దాం. మొదటి టాపిక్లో ఇప్పుడు మనం చూడబోతున్నది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో ఇరుకోబోతున్నారా? ఆయన త్వరలో అరెస్ట్ కాబోతున్నారా? ఆయనకు చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం ఏదైనా మాస్టర్ ప్లాన్ వేస్తోందా? అవును అనే సమాధానం వస్తోంది ఈ ప్రశ్నలకు. ఎందుకంటే ఒకసారి మీకు కొన్ని మాటలు వినిపిస్తాం, ఆదినారాయణ రెడ్డి మాటలు విన్న తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. జగన్కు సూపర్ చెక్ పెట్టబోతున్నాం. చెస్ గేమ్ ఉంది. చెక్ అంటే రాజుకు చివరాట. మేము అతన్ని వేటాడతాం. మా ఆట సక్సెస్ అయ్యాలి. మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి. అతనిది అధోగతి తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ. డైరెక్ట్ సార్ కాబోతుంది. అది తెలుసుకోవాలి. అతను ఏం చేసినా పప్పులుగా మేము ప్రతి అంశాన్ని తూచా తప్పక పాటిస్తాం. అతన్ని ఖ్యా అనేటట్టుగా చేస్తాం. కేసులో ఇరుక్కోబోతున్నాడు. మననే జోగి రమేష్ సిట్టు 2లో ఇరుక్కున్నాడు. తమ్ముడు కూడా సిట్టు 1 సీరియస్గా ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయినారు ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అతనితో పాటు ఉండే బిఏ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి. అది సిట్టు 1 లిక్కర్ సిట్టు 1 ఇరుక్కున్నాడు. విన్నారుగా ఆదినారాయణ రెడ్డి మాటలు. జగన్కు చెక్ పెట్టబోతున్నాం, జగన్ను వేటాడతాం, జగన్ను అధోగతి పాలు చేస్తాం, జగన్ బతుకును ఘోరంగా మారుస్తాం. ఇవి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యలను ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఎందుకు అంటే అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యే విపక్ష పార్టీ అధినేతను టార్గెట్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అంత సాధారణంగా అనిపించడం లేదు, కనిపించడం లేదు. కూటమి నేతలు టంగ్ స్లిప్ అవ్వడం అంటూ ఉండదు. ఏది జరిగినా అదో పద్ధతి ప్రకారం జరుగుతుందనేది చరిత్ర చెప్తున్న సత్యం. సో ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు లైట్ తీసుకునే సిచ్యువేషన్ లేదు. మరి జగన్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారా? అందుకే ఆదినారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నకిలీ లిక్కర్ కేసు దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసు కూడా విచారణలో ఉంది. ఇప్పటికే నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు జరిగింది. మరి ఈ కేసులో జగన్కి ఏమైనా చిక్కులు ఎదురు కాబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అంతేకాదు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను కూడా ఆదినారాయణ రెడ్డి హైలైట్ చేశారు. మరి ఈ కేసులో ఏమైనా ఇరుక్కునే పరిస్థితి ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు మాత్రం తథ్యమంటున్నారు ఆదినారాయణ రెడ్డి. అంతేకాదు కొత్తగా భారతీయ రాజ్యాంగం అనే పదాన్ని కూడా హైలైట్ చేశారు ఆయన. ఇప్పటి వరకు రాజారెడ్డి రాజ్యాంగం అని పలికేవారు టీడీపీ నేతలు. ఇప్పుడు మాత్రం భారతి అనే పేరును హైలైట్ చేస్తున్నారు. ఆమె 400 కోట్ల రూపాయల విలువైన బంగారం కొన్నారు అని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. ఏదేమైనా ఆదినారాయణ రెడ్డి జగన్పై చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ఓ సెన్సేషన్. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, వాటి వల్ల జగన్ ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేయబోతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. ఇదే అంశంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ రామాంజనేయులు, టీడీపీ ఎమ్మెల్యే. మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు గోరంట్ల మాధవ్, వైసీపీ మాజీ ఎంపీ. రామాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే రోహిత్ గారు. నమస్తే రామాంజనేయులు గారు. ఏంటి మీ ఉద్దేశం? జగన్ ఏం చేయబోతున్నారు? మాజీ ముఖ్యమంత్రి జగన్ని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్య ఆంతర్యం ఏంటి? ఈరోజు గౌరవ సభ్యులు, అందులో సీనియర్ సభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట, అక్కడున్నటువంటి పరిస్థితులు, ఆయనకున్నటువంటి నాలెడ్జ్, వీటన్నిటి మీద ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆయన కూటమి ప్రభుత్వంలో ఒక భాగస్వామి కాబట్టి కూటమి ప్రభుత్వం తరపున కూడా తాను మాట్లాడినట్టుగా మాట్లాడారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఒకటే. మాకు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కానీ, వ్యక్తిగతమైనటువంటి కక్షలు కానీ, రాజకీయ కక్షలు కానీ మా కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి లేదు. ఇది స్పష్టమవుతుంది. 15 నెలలుగా మా పరిపాలన చూసినటువంటి వాళ్ళకి కానీ, లేదా 2014-19 మధ్య
చంద్రబాబు నాయుడు గారి పాలనలో కానీ ఎక్కడ కూడా రాజకీయ కక్షలకు అవకాశం లేదు. ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత వ్యాఖ్యల ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ కక్షతో చేసిన వ్యాఖ్యలుగా మీకు అనిపిస్తూ ఉన్నాయా, లేదు సమంజసంగా మాట్లాడారు అని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు అది పూర్తి సమాచారం రావాలి. ఎందుకంటే వారిద్దరి మధ్య కొన్ని ఘర్షణమైనటువంటి వార్తలు గతంలో మనం విన్నాము. ఆయన ఏ నేపథ్యంలో మాట్లాడారు అన్నటువంటిది పక్కన పెడితే, ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలు వెనక నేపథ్యాన్ని కానీ మనం చూసినట్లయితే, వివేకానంద రెడ్డి గారిది జరిగింది హత్య, అది ఆత్మహత్య కాదు, అదేవిధంగా మరి గుండెపోటు కాదు, అది సాక్షాత్తు జరిగినటువంటి హత్య జరిగినప్పుడు ఈ హత్యలో భాగస్వాములైనటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులే అన్నటువంటి ఆలోచన అభిప్రాయాన్ని సాక్షాత్తు చనిపోయినటువంటి అంటే హత్య గావించబడినటువంటి వివేకానంద రెడ్డి గారి కూతురే మాట్లాడుతూ ఉన్నటువంటి వాస్తవం ప్రేక్షకులు గమనిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మన ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట, హత్య జరిగినటువంటి మాట వాస్తవమైనప్పుడు హత్య చేసినటువంటి వాళ్లకు శిక్ష తప్పదు. సో మన రాజ్యాంగంలో మనకు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ హత్య చేసినటువంటి వాళ్ళే కాకుండా హత్యను ప్రోత్సహించినటువంటి వాళ్ళు కూడా శిక్షార్హులు అన్నటువంటిది ఉంది. కాబట్టి ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం మరి ఆయన ఇంకా పూర్తి వివరాలు ఇవ్వాల్సినటువంటిది ఉంటుంది. బట్ ఏదేమైనా కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒక్కటే, ఎవరు తప్పు చేసినా రాజకీయ ముసుగులో దౌర్జన్యాలు, దోపిడీలు, మారణకాండాలు ఎవరు సాగించినా వారు చట్టం దృష్టిలో నిలబడాలి, చట్టం ముందు నిలబడాలి, తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి, లేదా శిక్షల్ని అనుభవించాలి. ఇది అనాదిగా మన రాజ్యంలో జరుగుతున్నటువంటి విషయాలే. కాబట్టి ఇందులో కొత్తదనం ఏమి లేదు. ఇకపోతే మరి మీరు చెప్పినట్టుగా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తిగా సిట్ యొక్క ఆధారాలు సేకరించిన తర్వాత, సిట్ అంటే మరి ఏమి రాజకీయ నాయకులు లేరు అందులో, మరి ఐపీసీ ద్వారా తర్వాత సిఆర్పిసి ద్వారా ప్రొసీజర్ కోడ్ రాజకీయ నాయకులు ఉండరు, కానీ అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల చెప్పు చేతలోనే ఉంటారు అనేది రాజకీయ నాయకులే చేసే ఆరోపణ. ఇప్పుడు సిట్ గురించి వైసీపీ నేతలు చేస్తున్నా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిట్ గురించి మీరు ఆరోపణలు చేసినా చెప్పే మాట అదే, సిట్ అధికారులు అధికారంలో ఉన్న పార్టీ నాయకుల మాటలు వింటారు అని. అట్టా ఎప్పుడు జరగదు. ఎందుకంటే ఈరోజు అయితే 2019-24 మధ్యన 151 మంది వైసీపీ శాసనసభ్యులు ఉన్నారు. వైసీపీ శాసనసభ్యులు అందరి మీద సిట్ అధికారులు కేసులు పెట్టారండి? లేదు కదా. ఎవరైతే చట్టాన్ని దుర్వినియోగం చేశారో, ఎవరైతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని దోపిడీ చేశారో, ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో, ప్రజల మధ్య ఉన్నటువంటి అభిప్రాయాల్ని, అక్కడున్నటువంటి ఫ్యాక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటివన్నీ రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ని దృష్టిలో పెట్టుకొని సిట్ అధికారులు విచారణ చేస్తారు, కానీ రాజకీయ నాయకులు చెప్తే చేసేటటువంటి ప్రసక్తి ఉండదు. అలా జరిగితే ప్రజాస్వామ్యం నిలబడదు. కాబట్టి ఇందులో వైసీపీ నాయకులు చేసే అభ్యంతరాల్ని ప్రజలు గమనిస్తున్నారు. ఓకే, రామాంజల్ గారు ఒక్క నిమిషం, గోరెంట్ల మాధవ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మాధవ్ గారు, ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? వేటాడతాం అంటూ ఉన్నారు, వెంటాడతాం అని అంటూ ఉన్నారు. మాధవ్ గారు నా మాట వినిపిస్తుందా? మాధవ్ గారు, ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? రాబోయే రోజుల్లో వైసీపీ ఉండదు అనే విధంగా మాట్లాడారు. వేటాడతాం వెంటాడతాం జగన్ చేసిన తప్పిదాలకని ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతున్నారు. మాధవ్ గారు, నా మాట వినిపిస్తుందా? మాధవ్ గారు, మీరు టీవీ వైపు చూస్తూ మాట్లాడకండి, జస్ట్ మీ ఇయర్ ఫోన్స్లో నా మాట వినబడుతుందా?
ఓకే, ఒకసారి మాధవ్ గారితో కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది, ఒకసారి పీసెట్ టీమ్ సెటరేట్ చేస్తుంది. మాధవ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే, రామాంజనేయులు గారు, ఇప్పటి వరకు కూటమి నేతలు కొన్ని ముందు మాట్లాడుతూ ఉంటారు, కొన్ని లీక్లు ఇస్తుంటుంటారు ఏం జరగబోతోంది అనేది. ఆ తర్వాత కాలంలో అవే జరుగుతూ ఉంటుంటాయి అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కూడా అవే మాటలు మాట్లాడారు. ఆల్రెడీ వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీ గురించి ఒక కేసు నడుస్తోంది. అక్కడ కూడా ముడుపులు బిగ్ బాస్కి అంటూ ఆ బిగ్ బాస్ అనే పేరుని మీరు సస్పెన్స్లో పెట్టించారు పెద్ద ఆయన దగ్గరకు అని అనేది. సో ఇప్పుడు నకిలీ మద్యం కేసు ఒకటి నడుస్తుంది. మీరు ఇంతకుముందు మాట్లాడారు గతంలో వైఎస్ఆర్ రాజ్యాంగం అనే రాజారెడ్డి రాజ్యాంగం అని పెట్టి ఇప్పుడు మళ్ళీ భారతీయ పేరుని తీసుకొస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో కూటమి నేతలు వ్యూహాత్మకంగా వెళ్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిణామాలు సృష్టించే వ్యూహం ఏదో వేశారు అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చ అంతా కూడా ఊహాజనితమే రోహిత్ గారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పత్రికలు అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ స్వేచ్ఛా స్వతంత్రాలతో కూడుకున్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు. ఇది 4వ సింహం అని చెప్పచ్చు. 3 సింహాలు కాకుండా 4వ సింహం. అంటే ప్రజాస్వామ్యం నిలబడే 4 స్తంభాలు ఇదొక స్తంభం. కాబట్టి వాళ్లకు ఉన్నటువంటి అభిప్రాయాలు, వారికి వచ్చినటువంటి సమాచారము, వాటిలో ఉన్నటువంటి క్రెడెన్షియాలిటీని దృష్టిలో పెట్టుకొని పత్రికలు కూడా వాళ్ళు ప్రకటించేటటువంటి వాటి మీద అవతల వాళ్ళు వారి మీద డిఫర్మేషన్ కేసు వేస్తారని తెలిసి కూడా విషయ పరిజ్ఞానంతోనే వాళ్ళు ప్రసరిస్తారు. పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రతి మాట. కాబట్టి ఇక్కడ లీకులు అనే దానికి అవకాశం లేదు. లీకులు కాదు, వాళ్ళకున్న అభిప్రాయాలు, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు, లేదా వారి పత్రికల ద్వారా వాళ్ళు ప్రజలకు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అన్నటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు తప్ప ఇందులో లీకులు ఇవ్వాల్సినటువంటి అగత్యం ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమము, అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి వీటి మీద తలమునకలై ఉంటుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు కూటమి అధినేతగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని, రాష్ట్రం యొక్క యువతని కాపాడాలి, పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి రోజుకి 24 గంటల్లో 18 గంటలు కష్టపడుతూ అధికారులతో సమీక్షలు జరుగుతూ విదేశాలకు పెట్టుబడులు రాబడుతూ ఈ కార్యక్రమంలో తల మునకలై తప్ప ఏదో వాటితో పాటు అప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారనే కోపం కూడా ఉంది కదా మీలో. ఇక్కడ కోపం అనేటువంటిది క్యాడర్కి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నాయకునికి అక్రమంగా అరెస్ట్ జరిగినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు ఎందుకు కోపం ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి, ఈయనేమన్నా అదే దానికి ప్రతీకారం ఇప్పుడు జరగబోతుందా, దానికి ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందా? అందుకే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందులో భాగమేనా? మీరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4వసారి ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారే. ఆయన ఏ అధికారుల మీద కానీ ఏ రాజకీయ నాయకుల మీద కానీ కక్షాపూర్వకమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నారో ఒక్కటి నిరూపించండి. ఒకసారి గోరెంట్ల మాధవ్ కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. గోరెంట్ల మాధవ్తో ఒకసారి ఆయన వివరణ కూడా తీసుకుందాం. మాధవ్ గారు, ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? మాధవ్ గారు నాకు వినపడుతుందండి, మీకు వినపడుతుంది? వినపడుతుందండి, మీ మాట వినపడుతుంది. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు? దేనికి సంకేతం అనుకుంటున్నారు? ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అవ్వనవసరం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏనుగ లాంటి వ్యక్తి, ఇతను ఒక ఎలక. ఆదినారాయణ రెడ్డి అనే ఎలక మాట్లాడిన మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ కానీ ఆయన తరఫున ఎవరైనా అధికార ప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు రెస్పాండ్ కానక్కర్లేదు. ఆయన ఆంజనేయం దగ్గర కుప్పిగంతులు వేసినట్లుంది ఆదినారాయణ రెడ్డి మాటలు. దాని మీద ఎవరు రెస్పాండ్ కానక్కర్లేదు, అతని విఘ్నతకే వదిలేయాలి అనేది నా అభిప్రాయం అండి. అంటే ప్రభుత్వ ఉద్దేశాన్ని ఆయన మాటల్లో చెప్పారు అనిపిస్తుందా, లేదంటే ఆయన వ్యక్తిగతంగా నీ మాటలు మాట్లాడారని అనిపిస్తుందా? వ్యక్తిగతంగా కూడా నేను ఆ జిల్లాలో ఎస్ఐగా పనిచేసినాను. అతని నియోజకవర్గంలోనే, అతనున్న నియోజకవర్గంలోనే సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినాను. ఆయనకు టికెట్ ఇచ్చేటప్పటికి నేను అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష ఆదినారాయణ రెడ్డికి. ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు తోలుతో పడి తిని నక్క కూడా పెద్ద పులి అనుకుంటే
ఎట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, ఆదినారాయణ రెడ్డి ఎక్కడ? ఆదినారాయణ రెడ్డి మాటల మీద మనం రెస్పాండ్ కానక్కర్లేదు, అతనితో ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎంటికను కూడా పెరుక్కోలేడు ఆదినారాయణ రెడ్డి గారు. ఆయన మాటలు ఎవరు దాని మీద రెస్పాండ్ కానక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే శత్రు దుర్భేద్యం. ఆయనను టచ్ చేయడం అనేది ఆదినారాయణ రెడ్డి తాత ముత్తాతల తరం కూడా కాదు. దాని మీద మనం రెస్పాండ్ కానక్కర్లేదు అనేది నా అభిప్రాయం. అతని వ్యక్తిగతమైన లేదా కూటమి ప్రభుత్వము లేదా పార్టీ పెద్దలు ఎవరైనా చెప్పిన మాటలు లేదా వాళ్ళ మూకమడి నిర్ణయం అయినా కూడా దాని మీద రెస్పాండ్ కానక్కర్లేదు అనేది నా అభిప్రాయం. కానీ ఆదినారాయణ రెడ్డి మాటలు విన్న తర్వాత ఒక చర్చ జరుగుతోంది, రాబోయే రోజుల్లో అదే జరగబోతోందేమో. చర్చ జరుగుతుంది. ఏంది చర్చ జరిగేది? జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయలేరు, అది కాని పని. ఊరికే ఏదో గాలి మాటలు 4 మాటలు మాట్లాడి దాన్ని ఒక చర్చకి తీసుకురావాలనేది ఆదినారాయణ రెడ్డి గారి అభిమతం లాగా కనపడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను టచ్ చేయాలంటే శత్రు దుర్భేద్యము, ఆయన దరిదాపులు లేక కూడా పోయే శక్తి సామర్థ్యాలు ఇతనికి లేవు. కేవలం ఆ కుటుంబం యొక్క దయాదాక్షిణ్యాల మీద బ్రతికిన కుటుంబం ఆదినారాయణ రెడ్డి గారిది. అసలు ఇతనికి టికెట్ రావడం అనేదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష. దాన్ని మరిచి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు అర్థరహితం అనేది నా అభిప్రాయం. రైట్, రామాంజల్ గారు. రోహిత్ గారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, పార్టీ సిద్ధాంతాలు వారివి. సో వారు ఈ విషయంలో ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఎవరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఒకటే, మనకు చట్టం అనేటువంటిది సుప్రీం. ఎవరికైనా కానీ చట్ట పరిధిలోనే ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఈ రాష్ట్ర గవర్నర్ కానీ దేశ ప్రధాని కానీ లేదా రాష్ట్రపతి గారు కానీ ఏదైనా చట్ట పరిధిలోనే పనిచేస్తారు. కాబట్టి చట్టానికి మనం విధేయులై ఉండాలి. చట్ట పరిధిలో మన మీద మోపబడేటటువంటి అభియోగాల్ని ఎదుర్కోవాలి, మన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి. అంతే తప్ప ఇక్కడ గోరెంట్ల మాధవ్ కూడా ఒకటి అంటూ ఉన్నారు, ఆ మాటలు మేము వ్యక్తిగతంగానే తీసుకుంటూ ఉన్నాం, ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు మేము పట్టించుకోవడం లేదు అని. కానీ జనాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే, మీరు ఎక్కడికి తీసుకువెళ్ళినా ఆ లీడ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు అని. వైఎస్ వివేకానంద హత్య కేసు కావచ్చు, లిక్కర్ పాలసీ కేసు కావచ్చు, ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ క్రమ పద్ధతుల్లో అక్రమ అరెస్టులు చేస్తున్నారో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి చేత కూడా అలాంటి మాటలు మాట్లాడిపించారు. రాబోయే రోజుల్లో జరగబోయేది అదే అనే ఒక చర్చ జరుగుతోంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి రోహిత్ గారు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎవరు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నాయన. ఆయన మరి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తే చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి చర్చలు జరుగుతాయి. అందులో వివేకానంద రెడ్డి గారి కూతురు మరి ఆమె కుటుంబ సభ్యుల మీద కొన్ని అభిప్రాయాలు వెలుబుచ్చినప్పుడు ప్రజల్లో కూడా ఇలాంటి చర్చ రావడానికి అవకాశం ఉంది. ఓకే, దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది, కోర్టులో నడుస్తుంది. నాకు ఒక్కటి చెప్పగలుగుతారా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం కారణంగా ఎటువంటి రాజకీయ ఇబ్బందులు రావు భవిష్యత్తులో, మీరు ధీమాగా చెప్పగలుగుతారా రామాంజల్ గారు? తప్పకుండా అండి. మా కూటమి ప్రభుత్వం వల్ల ఆయనకు రాజకీయ పరమైనటువంటి చిక్కులు ఏవి ఉండవు. ఇప్పుడు అసెంబ్లీకి రమ్మన్నాము, ఆయన రానన్నాడు, మేమేమన్నా బలవంతం చేశామా? ఏమి చేయలేదు కదా. కాబట్టి రాజకీయ పరమైనటువంటి చిక్కులు ఏవి ఉండవు. ఇంకోటి కూడా, ఆయనకి రాజకీయ సమాధి చేస్తామని చెప్పడానికి మేమెవరండి? ప్రజలు చేస్తారు. ఆదినారాయణ రెడ్డి ఏ హోదాలో చెప్పినట్టు ఆయన కేవలం ఏదో జమ్మలమడుగు చెందిన నేతగా చెప్పలేదు, మీ మిత్రపక్షానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేగా చెప్పలేదు, కూటమి పక్షాన మాట్లాడుతున్నట్టుగానే ఆయన మాట్లాడారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అన్నట్టుగా మాట్లాడలేదు. ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారిని వ్యక్తిగత చూడరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాబట్టి ప్రజాప్రతినిధిగా మాట్లాడినట్టుగానే ప్రజలు గమనిస్తారు. అందులో తప్పేముందండి? అదే
ప్రజాప్రతినిధిగానే, కానీ కూటమికి చెందిన ఎమ్మెల్యేగానే చూస్తున్నారు. అందుకే ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. వేటాడతాం వెంటాడతాం, వైసీపీని లేకుండా చేస్తామని మాట్లాడారు. వేటాడతాం వెంటాడతాం అనే మాటలు దేనికి సంకేతం చెప్పగలుగుతారా? వేటాడతాం వెంటాడతాం అనే మాటలు దేనికి సంకేతం? ఇక్కడ ఇప్పుడు గౌరవ సభ్యులు ఎంపీగా పనిచేసినటువంటి మాధవ్ గారు కూడా వెంట్రుక గింట్రుక అని అన్నారు. ఎవరెవరి భాష వాళ్ళ పరిస్థితులు బట్టి ఆ ప్రాంతాలను బట్టి మాట్లాడతారు. అందులో మనం ఏం కొత్తగా వెతకాల్సిన పనిలే. ఆయన రాయలసీమ జమ్మలమడుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన పరిభాషలో అలా మాట్లాడతారు. అలాంటిది మనము సర్కార్ ఏరియాలో అలాంటి మాటలు రావు. కాబట్టి ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఆయనలో ఉన్నటువంటి భావజాలం బయటపడుతుంది తప్ప వేరొకటి ఏం కాదు. దాన్ని మనం అపార్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, గోరెంట్ల మాధవ్ గారు, ఇప్పటికే అరెస్ట్ అవుతున్న వైసీపీ నేతలు అందరూ అక్రమ అరెస్టులు టార్గెట్ చేసుకుని అరెస్టులు చేస్తున్నవే అని వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి మాటల తర్వాత ఈ అరెస్టుల పరంపర ఎక్కడి వరకు వెళ్తుందని అనుకుంటూ ఉన్నారు? మనం గమనిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఎఫ్ఐఆర్లు కట్టడము, రిమాండ్లకు పంపడము, వాళ్ళు రిమాండ్లకు పంపితే మేము బెయిల్ మీద వచ్చి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళటము ఇదే నిత్యకృత్యం అయిపోయింది. వారు అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ పక్కన పడేసి కేవలము మా ప్రశ్నించే గొంతును నొక్కేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు తొక్కివేయాలి అన్న ఉద్దేశంతో కేసులు కట్టి నిర్బంధించి నిర్వీర్యం చేసి గందరగోళానికి గురి చేసి మా పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం కూటమి చేస్తూ ఉంది మొదటి నుంచి కూడా. దానికి ఏమాత్రం బెదరకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ ముందుకెళ్తున్న సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. దీనికి వెనకాడకుండా మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. వారి నిర్బంధాన్ని, వారి ఆంక్షలను, వారి అక్రమాలను మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము జైల్లో పోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము. మేము ఎటువంటి బెదిరింపులకు బెదరపోము అనేది సందర్భంగా తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి క్రేజీ ఈ రాష్ట్రంలో ఇంతింతై వటుడింతై అన్నట్లు రోజు రోజుకు పెరుగుతూనే పోతుంది. 2029లో కూటమి గెలిచేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఒకవేళ నిజంగా కక్ష కట్టే చేస్తున్నట్లయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఉండాలి. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని అప్పుడు అరెస్ట్ చేశారు. సో అవేమీ మీ మనసులో పెట్టుకోలేదు అని చెప్తున్నారు. ఒకవేళ మీరంటున్నట్టుగా కక్ష సాధింపు చర్యలు దిగితే ఈ పాటికి వచ్చి ఉండాలి. కానీ అలాంటివి ఏమీ జరగలేదుగా. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నేతలు ఏదో ఒక స్కామ్లోనో ఏదో ఒక నేరానికి సంబంధించిన దాంట్లోనూ ఇన్వాల్వ్ అయి ఉన్నారనే ఆధారాలే కదా ఉన్నాయి. వాటితోనే అరెస్టులు జరిగాయి. ఇప్పటి వరకు మనము గమనిస్తే ఈ మద్యం కుంభకోణం ఇది 100% కూటమి ప్రభుత్వంలో తయారైతున్న కల్తీ మద్యం అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. దాన్ని కప్పిపుచ్చడానికి మాత్రమే ఈరోజు జోగి రమేష్ను అరెస్టు చేయడం జరిగింది. జోగి రమేష్ను అరెస్టు చేసిన దాంట్లో కూడా తగిన సాక్ష్యాధారాలు లేకుండానే ఇల్లీగల్గా, ఇర్రెగ్యులర్గా అరెస్టును చేసి దొంగ సాక్ష్యాలను సృష్టించి ఆయనను జైలుకు పంపడం జరిగింది. త్వరలోనే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది? కాదు, జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది? జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే టీడీపీకి ఏమొస్తుంది? ఆయన ప్రశ్న ఇప్పుడు కూటమి ఏదైతే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తుందో దానిని ఎండగట్టిన వ్యక్తి జోగి రమేష్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన గొంతుగా జోగి రమేష్ గారు. కాబట్టి జోగి రమేష్ గారి మీద అక్రమ కేసును పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను బెదిరించాలి దురుద్దేశం ఈ కూటమి. ఓకే, మాధవ్ గారు నిజానికి మద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన కేసులు ఉన్నాయి. ఒకటి నకిలీ మద్యం తయారీ, 2 పాలసీలో ఏదైతే సప్లైకి అమ్మకాలకి తేడా ఉంది, 3,500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది, స్కామ్ జరిగింది అని. సో అందులో కూడా ఉంది. అందులో కూడా ముడుపులు, బిగ్ బాస్ అనే పదాన్ని కూడా అక్కడ ఉపయోగించారు.
బిగ్ బాస్కి చేరాయి అని. సో ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు చూసాం, సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఈ పరిణామాలు చూస్తుంటే ఏదో జరగబోతుందని అనుమానం ఏమైనా వ్యక్తమవుతుందా? ఏమి అనుమానపడనక్కర్లేదు. ఇప్పుడు ఈ జోగి రమేష్ను అరెస్టు చేయడం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గొంతును నొక్కాలి, వారి ప్రశ్నించే తత్వాన్ని అణిచివేయాలి అన్నది కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా మనం భావించవచ్చు. ఈ 3,500 కోట్ల కుంభకోణం అనే మాట ఏది మాట్లాడుతున్నారో, ఇప్పటికే మిథున్ రెడ్డి గారు జైల్లో నుంచి బెయిల్ పైన కడిగిన ముత్యంలాగా బయటికి రావటం జరిగింది. అది రూల్డ్ అవుట్. అది రూల్డ్ అవుట్ అయింది కాబట్టి ఈ రోజు బెయిల్ రావడానికి ఎక్విటల్ కావడానికి చాలా తేడా ఉంది కదా. అవును, 3,000 దానికి ఆ పాయింట్కే వస్తా. 3,500 కోట్లు కుంభకోణం జరిగింది అనే అలిగేషన్తో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. దానికి తగిన సాక్ష్యాధారాలను కానీ కేసును నిర్ధారణ కానీ దాని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కానీ దానికి తగిన సాక్ష్యాధారాలను కానీ ప్రొడ్యూస్ చేసి ఉంటే బెయిల్ వచ్చిండేది కాదు. బెయిల్ అంత తొందరలోనే వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రైమాఫీని ప్రూవ్ చేయలేకపోయినారు కాబట్టి బెయిల్ వచ్చింది. అందుకోసమే నేను కడిగిన ముత్యము లాగా మిథున్ రెడ్డి గారు బయటికి రావటం జరిగింది అనే మాటను చెప్తా ఉన్నాను. సో మీకైతే ఎటువంటి డౌట్ లేదు, కూటమి ప్రభుత్వం వల్ల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అరెస్ట్ లాంటి సిచ్యువేషన్ జరుగుతాయనే భయం అయితే వైసీపీ నేతలకు లేదు, రైట్? 100% మాకైతే ఆ ప్రశ్ననే ఉత్పన్నం కాదు. అసలు అరెస్టుకు ఏమాత్రం అవకాశం లేదనేది నా అభిప్రాయం యాజ్ ఏ మాజీ పోలీస్ ఆఫీసర్గా. ఎందుకంటే ఆయన ఎలాంటి నేరము చేయలేదు. 24 గంటలు ఆయన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా ముందుకు పోవటం జరిగింది. వీళ్ళు తప్పుడు కేసులు ఎన్ని పెట్టాలని ప్రయత్నం చేసినా అవి నిలబడవు, వాళ్ళు పెట్టడానికి వీలు లేదు అనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారి నీ ఏమాత్రం ఆయనని ఇబ్బంది పెట్టలేవు ఈ చట్టాలు, ఎందుకంటే ఆయన ఎలాంటి నేరం చేయలేదు అన్నది నా అభిప్రాయం అండి. రైట్. రామాంజనేయులు గారు, ఫైనల్ గా వైసీపీ నేతలు అదే భరోసాలో ఉండొచ్చా? ఎస్, తప్పకుండా ఉండొచ్చు. ఎందుకంటే చట్టం అనేది ప్రభుత్వం అనేది వేరువేరండి. ఇక్కడ ప్రభుత్వానికి చట్టానికి ముడిపెట్టకూడదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. చట్టం దృష్టిలో ఎవరైతే తప్పు చేశారంటున్నారో చట్టం తన ప్రొసీజర్ తాను ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది గౌరవ మరి ఎక్స్ పార్లమెంట్ సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కాబట్టి మేము కూడా దాన్ని అంగీకరిస్తున్నాం. అయితే చట్టం ముందు ఎదుర్కొంటున్నటువంటి అభియోగాల్లో మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా ఉండదు. ఎదుర్కొంటున్న అభియోగాల్లో ఎస్, అభియోగాలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీకి ఫేస్ చేయాలి, తాను నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి. ఒకవేళ తప్పు చేశామని కోర్టులు భావిస్తే శిక్ష అనుభవించాల్సిందే. దీంట్లో ప్రభుత్వం చేసేది ఏముంది? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ గారు. మొత్తానికి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వేటాడతాం, వెంటాడతాం, వైసీపీని భూస్థాపితం చేస్తామంటూ మాట్లాడారు. అవి కేవలం ఆయన ఒక ఎమ్మెల్యేగా మాట్లాడారా, లేదు అంటే ఒక ప్రభుత్వ ఉద్దేశాన్ని ఆయన మాటల్లో బయట పెట్టారనే చర్చ జరుగుతుంది. కానీ వైసీపీ మాజీ ఎంపీ మాధవ్ అంటూ ఉన్నారు, మా అధినేతను టచ్ చేసే అవకాశం లేదు, అలాంటి ఆలోచన కూడా ఎవరికి ఉండదు, అంత ధైర్యం కూడా లేదని అంటూ ఉన్నారు. రామాంజనేయులు కూడా అంటూ ఉన్నారు, మేము అక్రమంగా ఎవరి జోలికి వెళ్ళం, ఏదైనా నేరారోపణలు ఉంటే దానికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము ఎవరిని అరెస్ట్ చేయాలి అన్న దృక్పథంతోనో కక్ష సాధింపులతోనో మా ప్రభుత్వం వెళ్ళట్లేదు అని. ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బహుశా ఆయన వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యలే అయ్యుండొచ్చు అని రామాంజనేయులు గారు అదే మాట అంటున్నారు. గోరంట్ల మాధవ్ కూడా మేము ఆ వ్యాఖ్యల్ని పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరి చూద్దాం, ఆదినారాయణ రెడ్డి ఏదో ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు మాట్లాడారు, రాబోయే రోజులు ఏదో జరగబోతోందనే చర్చ జరుగుతుంది. మరి ఆయన వ్యక్తిగత హోదాలోనే మాట్లాడారా, లేదు నిజంగా ఏదైనా ఒక కీలక పరిణామం జరగబోతుందో, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుని అప్డేట్స్ చూద్దాం. చూస్తూనే